తెలంగాణలో వరుసగా ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీ రానున్న జెడ్పీటీసీ జేహెచ్ఎంసీ ఎన్నికలపైన దృష్టి సారించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఇదే విజయోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎన్నికలపైన దృష్టి సారిస్తుంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లపై పార్టీ ముఖ్యులు ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పార్టీని సమన్వయం చేసేందుకు డీసీసీ చీఫ్లు కీలకంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21 నుంచి నూతన డీసీసీలకు 10 రోజుల పాటు వికారాబాద్లోని ఓ రిసార్ట్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరవుతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పార్టీ బలోపేతంతో పాటు అనేక అంశాలపై డీసీసీ చీఫ్లకు అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు.